మొత్తం అవినీతిమయం అండి. గీతం భూములన్నీ ఆక్రమించుకున్నవే. ఎందుకంటే ఉదాహరణకి నేను ధర్నా చేశాం భూములన్నీ ఆక్రమించుకున్నా. అటువంటి అవినీతి పరుడికి ఎవరు ఓటేస్తారు? ఎవరు ఓటేయరండి. బొత్స ఝాన్సీ గారని, బొత్స సత్యనారాయణ గారిని అవినీతి లేని మనుషులండి. ఒక్క మరక కూడా లేదు. అందులోని బొత్స ఝాన్సీ గారు ఒక బలమైన కాపు సామాజిక వర్గం నేత. అటువంటి నేతకి ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపిన మన టీడీపీకి సపోర్ట్ చేసిన నేతలు కాపులు ఎవరు సపోర్ట్ చేయరండి. వైజాగ్లో కాపు కమ్యూనిటీ ఎక్కువ. ఈ కాపు కమ్యూనిటీ వల్ల బొత్స ఝాన్సీని 100% కలుస్తున్నారు. అలాగే ఆవిడ 2 సార్లు ఎంపీ చేసిందండి. 2 సార్లు ఎంపీ బెస్ట్ పార్లమెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. అలాగే 2 పిహెచ్లు చాలా ఉన్నతమైన విద్యావంతురాలు. అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే వైజాగ్ వాసులు అదృష్టవంతులు అవుతారని మేము మరీ వైజాగ్ వాసులు అందరూ కూడా బొత్స ఝాన్సీ గారికి ఓటేస్తారని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నారండి. అటువంటి ఆవిడని గెలిపించుకుంటే విజయనగరం చూసాం. విజయనగరం చాలా అభివృద్ధి చెందిందండి. అలాగే వైజాగ్ కూడా అభివృద్ధి చెందింది. ఇంకా ఇటువంటి సీనియర్ ఆవిడని గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆవిడనే గెలిపిస్తారని వైజాగ్ వాసులు అంతా నమ్మకం అండి. వైజాగ్ వాసులు అంతా కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు ఎంపీ అయితే ఎలాంటి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది? బొత్స ఝాన్సీ గారు ఎంపీ అయితే ఇండియా లెవెల్లోనే వైజాగ్ పేరు ఉంటుంది. ఆవిడ పార్లమెంట్లోనే గళమిప్పగలదు. లాస్ట్ టైం కూడా మన పోర్టు కోసం కానీ స్టీల్ ప్లాంట్ కోసం కానీ ఆవిడ చాలా పోరాడారు. అలాగే ఆవిడ ఇండియా లెవెల్లో పోరాడి ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఆవిడ పరిచయస్తున్నారు. ఎందుకంటే ఒక బొత్స సత్యనారాయణ సతీమణి కింద ఆవిడకి అందరూ పరిచయం. ఎందుకంటే ఆవిడ ఎక్కువ నిధులు తెస్తారని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. బొత్స ఝాన్సీ గారు ఇక్కడ ఎంపీ అయితే ఎలాంటి డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అదేనండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా చూస్తారు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నట్టు. ఆవిడ గనక ఉంటే గవర్నమెంట్ ఇదిలోనే ఉంటుంది. సో యూత్కి మాలాంటి వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అన్నది ఉండకుండా చేస్తారు. అలాంటి గట్స్ ఉన్న ఉమెన్ ఉంటే మటుగా చాలా డెవలప్మెంట్ అవుతుంది వైజాగ్. అంటే కాదు, బొత్స ఝాన్సీ గారు ఎంపీ అయితే వైజాగ్కి ఇండస్ట్రీస్ తీసుకుని వస్తారన్నదే మీ ఆలోచన? అవునండి, ఆలోచన. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తారని అంటున్నారు కదా. అవునండి, అంతేనండి. ఇంకా అంటే వైజాగ్ ఇంకా ఎలా డెవలప్ అయితే బాగుంటుంది అంటే ఒకవేళ బొత్స ఝాన్సీ గారు వస్తే ఎలా డెవలప్ అయ్యే ఇంకెంత డెవలప్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? అలాగే ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి, చాలా మాల్స్ వస్తాయి, ఇంకా టూరిజం ప్లేసెస్ అవన్నీ గ్రోత్ అన్నీ అవుతాయి. సో అలాంటి వాటికి మేము యూత్ లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్లో జగన్ గారు వచ్చే అవకాశం ఉందా, చంద్రబాబు గారు వచ్చే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. జగన్ గారేనా? జగన్ గారే ఎందుకు వస్తారు అంటే ఎందుకు జగన్ గారినే మళ్ళీ సీఎంని చేస్తారు? మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రాంలో ఏమున్నదన్నది మనం కళ్ళతో చూడొచ్చు. ఏంటంటే ఇంతకుముందు స్టూడెంట్స్ అన్నవాళ్ళు కింద కూర్చునేవారు. ఇప్పుడు ఏంటంటే బెంచెస్ మీద లైక్ మేనిఫెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీకు ఏదైతే డిఫరెన్స్ ఉన్నదో తెలుస్తుంది. అందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తాం.